మనమిత్ర 2.0ను త్వరలోనే ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్న మంత్రి నారా లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ కు కృత్రిమ మేధస్సును జోడించి యూజర్ ఫ్రెండ్లీగా మార్చామని స్పష్టీకరణ. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1200 కోట్లు ఖర్చు చేశాం. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించిన మంత్రి నిమ్మల. వైసీపీ హయాంలో చేనేతలకు సంక్షేమ పథకాలు నిలిచిపోయాయన్న మంత్రి సవిత. ప్రస్తుతం పవర్లూమ్, హ్యాండ్లూమ్లకు ఉచిత విద్యుత్, పావలా వడ్డీ రుణాలు, ముడిసరుకుపై రాయితీ ఇస్తున్నామన్న వెల్లడి. నేషనల్ హైవే కార్పొరేషన్ అధికారులతో కలిసి బెంజ్ సర్కిల్ పరిసరాల్లో పర్యటించిన ఎంపీ కేశినేని శివనాథ్. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. విజయవాడ గ్రేటర్ కాక ముందే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వ్యాఖ్య. గ్రూప్ 1 నియామకాల్లో అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా వారిని కాపాడేందుకు కోర్టులో కౌంటర్ కేసు వేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం. ఈ వ్యవహారంలో డబ్బులు చేతులు మారాయంటూ ధ్వజం.